తెలంగాణ రాష్ట్రంలో గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీస్ రాష్ట్ర అధ్యక్షులు పత్తిపాటి రమణాకర్ అన్నారు. బుధవారం జగదేవ్పూర్ మండల పరిధిలోని కొండపోచం ఆలయం వద్ద తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీస్ రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తర్ బాయ్, కోశాధికారి గజ్వేల్ వేణు, ఉపాధ్యక్షులు జిఎల్ నాందేవ్, రాష్ట్ర సలహాదారులు దరువు అంజన, వరంగల్ శ్రీనివాస్, జగ్గిరెడ్డి, కోదాడ శ్రీను, కళాంజలి, రాజేష్, చీకోడి నరసింహులు, కాదూరి గణేష్, విష్ణు, జడల రమేష్, శంకర్ బాబు, పాకల ప్రసాద్, మల్లికా తేజ్, నగేష్, నవీన్, సాంబేరే, శ్రీధర్, ధన శ్యామ్, కొండ సంతోష్, అజయ్, మధుబాబు, నరసింహులు, వినోద్ పాల్గొన్నారు. ఇది ఆత్మీయ సమ్మేళనం స్టార్ట్ చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనం ఒక ఫోక్ ఇండస్ట్రీ లాగా తెలియదు. ఫోక్ ఇండస్ట్రీ నుంచి బాగా కానీ దాసనం కానీ అంటే ఎవరు అందరూ కలుపుకోకపోతే బాగుంటుంది, ఎక్కువ మంది అవుతున్నారంటే వాళ్ళతో కలుపుకుంటే మాత్రం 100% చిల్లర అవుతుంది. అసలు ఇప్పుడు మనం ఒక క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే అసలు మనం పెద్దోళ్ళమా చిన్నోళ్ళమా? పెద్దోళ్ళం అయితే అవ్వలేదు ఆలోచించాలి. ప్రభుత్వానికి మనము అన్న ఏం చెప్తుందంటే 500 గజాల జాగా అడగడానికి మనం పోతున్నామంటే ఒక పెద్దోళ్ళుగా పోవచ్చు, కానీ చిన్నోళ్ళుగా పోలేము. చిన్నోళ్ళుగా పోలేమంటే మనం చిన్నోళ్ళుగా కాబట్టి మనకి ఎనిగిస్తారు. మేము 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ నడుపుతా ఉన్నాం కాబట్టి 30 సంవత్సరాల నుంచి కథలు ఎదురు ఉండి లేక మేము నేషనల్ కాబట్టి మాకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా 30 మందికి ఆ భూముల జాగా విషయంలో కూడా మనకు ప్రభుత్వం 100% ఆగిస్తుంది. అది ఒక్కటి మాత్రమే చేయగలుగుతుంది. ఇంకోటి చిన్న ఒక విషయాన్ని చెప్తూ ఏమంటే మన టూరిజం ప్లాజాల తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు పేరున్నటువంటి కౌలు కళాకారులు ఒక 25 మంది తెలిసింది. అట్లా నేను ఒకటి అన్నప్పుడు అన్ననే హాజరు కాలేదు, మరొక హాజరు కాలేదు, నేను ఇద్దరం వేరు. అక్కడ చర్చ అంతా వేరు, కానీ జరిగింది వేరు. అక్కడ నేనేమంటున్నానంటే ఈ సీనియర్ కళాకారులు చేసేది ఒక సంబరం. మేము రాష్ట్రంలో ఒక సంబరం చేస్తున్నాం. 30 ఏళ్ల పాటు ఒక సంబరం చేస్తున్నాం. ఈ 30 ఏళ్ల సంబరాలకు మీరు అతిథిగా రావాలి. మా 30 ఏళ్ల సంబరాలకు అతిథిగా రావాలి అని మనం ఆహ్వానిస్తున్నాం. ఈ ఆహ్వానాన్ని కార్యక్రమాలు అవైలబుల్ ప్రకారం ఉన్నాం. కానీ విని జరుగుతున్నట్టు కార్యక్రమం నిర్వహించడానికి మనం సన్నాహం చేయాలి. దీంట్లో చాలా పెద్ద మేధావులు ఉన్నారు, అతిరథ మహారథులు ఉన్నారు. ఎక్కడన్నా ప్రోగ్రామ్ చేయాలన్నా, ఏ జిల్లాలో ప్రోగ్రామ్ చేయాలన్నా ఖచ్చితంగా దానికి నిధులు కావాల్సిందే. అది మెదక్లో చేసినా, నల్గొండలో చేసినా, కరీంనగర్ చేసినా, సంగారెడ్డిలో చేసినా కొడితే ఒకటేసారి కుంభస్థలం కూడా మనం పోతుంది. ఇంత పెద్ద మంది కళాకారులు, అయ్యా వరంగల్ శ్రీనివాస్ వచ్చుడు, అయ్యా జంగిరెడ్డి వచ్చుడు, అయ్యా కిరణమేష్ వచ్చుడు, అయ్యా కులాసీలు వచ్చుడు. నేను మీ సమయం బాకీయండి. మీరు సంబరాలు చేస్తున్నాం, వచ్చుడు మీ సమయం బాకీయండి. సంబరాలు చేస్తున్నాం, ఆ సంబరాలకు వెళ్ళండి. ఆ సంబరాల్లో మన కడుపులో పోయింది, మన కాలులో పోయింది, మన ఎక్కింది, మనం ఎప్పటి నుంచి ఉన్నాం అనేది ఒకటే దెబ్బ. ఈ ఒకటే దెబ్బకి నిధులు ఎంత అవసరం? సుమారుగా 30 లక్షలు. ఈ 30 లక్షలలో కేవలం 10 మంది, ఇక్కడ 10 మంది ఉంటే 5 రోజులలోనే ఈ 30 లక్షలు చేయబోతుంది. జస్ట్ 5 days. ఎంతోమంది మనం సీనియర్ కళాకారులు ప్రోగ్రామ్ చేస్తున్నామంటే ఈ 30 లక్షలు 5 రోజులే సాధిస్తాం.